ఫ్రీలాన్స్ పేరుతోటి 200 కోట్ల మోసం అంటూ మరొక వార్తా కథనం. సో 600 మంది నుంచి వసూళ్లు, 4 ఏళ్లైనా పడని పునాదులు, ప్రశ్నిస్తే బాధితులకు బెదిరింపులు, ఆర్జే హోమ్స్ చైర్మన్ డైరెక్టర్లపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దానికి సంబంధించిన వార్తా కథనం. ఫ్రీలాన్స్ పేరిట 200 కోట్లు మరి ఇక్కడ హాంఫర్ట్ చేశారు. దానికి సంబంధించిన వార్తా కథనం. చాలా మంది మోసపోతున్నారు. వెలుగు తిరుపతి యాక్చువల్గా ఈ మోసపోవడంలో ఫ్రీలాన్సింగ్ వర్క్స్ కానీ రకరకాలుగా, అంటే ఫ్రీలాన్సింగ్ అంటే ముందుగా మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం, ఈ ప్రాజెక్ట్కి మీరు పెట్టుబడులు పెట్టండి, మీ ఇళ్ళు ముందుగా మీరు బుక్ చేసుకోండి అంటే ముందుగా డబ్బులు వసూలు చేయడం, క్లౌడ్ ఫండింగ్ అంటారు దాన్ని. అక్కడ పునాదులే పడలేదు, డిజైన్సే డిపిఆర్లే రాలేదు, అయినా సరే డబ్బులు వసూలు చేయడం, ఇవన్నీ చాలామంది చేస్తున్నారు. వీటి మీద పూర్తి స్థాయిలో మనం ఒక కన్ను వేయాల్సిందే. ఎందుకంటే ఫ్రీలాన్సింగ్ పేరిట ఎంతోమంది ఇప్పటికే బోర్డులు తిప్పేశారు, కోట్లు మింగేశారు. వారి నుంచి కక్కించడంలో ప్రభుత్వాలు, అధికారులు చాలా ముందుకు వెళుతున్నారు. షేర్స్ అంటారు, లేకపోతే మరి ఈ విధంగా ఏమిటి ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాం, ప్రాజెక్ట్ పెడుతున్నాం, ఒక కొత్త వెంచర్ వేస్తున్నాం, పెట్టుబడులు పెట్టండి అంటూ ముందుగా ఆహ్వానించడం, ఇది ముందుగా ఫ్రీలాన్సింగ్ అమౌంట్స్ కట్టించుకోవడం అన్నది ఒక క్రైమ్ అని గతం నుంచి కూడా చట్టాలు చెబుతున్నాయి. దానికి కొన్ని పరిమితులు, కొన్ని షరతులు అంటూ ఉంటాయి. ఆ పరిమితులు షరతులు తీసుకోకుండా మీకు మేమే హీరోలు అని చెప్పేసి వీళ్ళే ప్రమోటర్లుగా మారడం, లేకపోతే వీళ్ళే దానికి సొంతగా మారిపోయి మొత్తం కోట్లు దండుకోవడం, ఇదంతా అధికారులు లేకపోతే ప్రభుత్వాలు ఒక పక్క చూస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే పాపం పండినప్పుడే కదా, పాపం పండినప్పుడే బయటకు వస్తుంది. ఆ పాపంలో ఎవరైతే వ్యక్తులు ఉంటారో అప్పుడు వారికి శిక్ష పడుతుంది. శిక్ష మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఏదైనా సరే తప్పు చేసిన వారు ఎప్పటికైనా సరే శిక్షకు అర్హులే, అది ఎవరైనా సరే.